నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ్య కూకట్పల్లి మియాపూర్ ప్రాంతంలో గత 7 నెలల నుంచి రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇంట్లో ఫ్లాట్లు కొనేందుకు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్తున్నారు. హైడ్రాతో చాలా మంది భయపడుతున్నారని ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్తున్న పరిస్థితి. కట్టిన బిల్డింగ్లు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతవరకు సేల్ పెట్టినా కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదని బాధపడుతున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలను అధికారులు వేలం వేశారు. ఈ వేలంలో స్థలాలు రికార్డు స్థాయి ధర పలికాయి. వేలంలో గజం ధర భారీగా పలకడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని హౌసింగ్ బోర్డు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా కేపీహెచ్పీ హైటెక్ సిటీ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రధాన కాలనీ ఫేజ్ 7లో ఖాళీగా ఉన్న 18 ప్లాట్లకు స్థానిక కమ్యూనిటీ హాల్లో బుధవారం అధికారులు బహిరంగంగా వేలం నిర్వహించారు. ఇందులో జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే రోడ్డులో హైటెక్ ఆర్ఓపి సమీపంలోని 151.92 గజాల 10వ నెంబర్ ప్లాట్ గజం 2.98 లక్షలకు అమ్ముడుపోయింది. మొత్తం 18 ప్లాట్లలో 13 ప్లాట్ల గజం 2 లక్షలకు పైగా పలకగా 5 ప్లాట్ల గజం 2 లక్షల లోపు ధర పలికాయి. 18వ నెంబర్ ప్లాట్ అత్యల్పంగా 1.14 లక్షలకు అమ్ముడుపోగా 18వ నెంబర్ ప్లాట్ అత్యల్పంగా 1.14 లక్షలకు అమ్ముడుపోగా 10వ నెంబర్ ప్లాట్ అత్యధికంగా 2.98 లక్షలకు పలికింది. మొత్తం ప్లాట్లలో 17 ప్లాట్లు కాలనీ 7వ ఫేజ్ లోనివి కాగా ఒక్క ప్లాట్ మాత్రం ఖైత్లాపూర్లోనే ఉంది. అయితే మొత్తం ప్లాట్ల విస్తీర్ణం 6236.33 గజాలు కాగా వాటి వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం 141,36,89,100 రూపాయల ఆదాయం సమకూర్చింది. ప్లాట్ల వేలంలో మొత్తం 84 మంది పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్లాట్ల వేలానికి ఈ స్థాయిలో డిమాండ్ రావడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. ఇది హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ పెరుగుతున్నట్లు సూచిస్తుందని చెప్పారు. మరోవైపు కేపీహెచ్పీ ప్రాంతంలో స్థిరాస్తి విలువ ఎంతగా పెరుగుతున్నాయో బుధవారం జరిగిన ప్రభుత్వ వేలంలో స్పష్టమైందని వ్యాపారులు పేర్కొంటున్నారు.